హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో వన్స్ అగైన్. సో ఈ వీడియోలో అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సీజన్ 9కి వచ్చే వాళ్ళ గురించి పక్కా కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే చెప్పాను. ఇంకా ఇద్దరు బాయ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అది ఇంతవరకు ఎవరైతే చెప్పలేదు వాళ్ళు కన్ఫర్మ్ అని. అంటే వీళ్ళది చాలా రేర్, అంటే సడన్గా వచ్చారు లిస్ట్లోకి, అందుకే వాళ్ళకి ఇంతవరకు అయితే తెలియదు. సో వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనం అయితే బిగ్ బాస్ వాళ్ళకి ఒకటైతే హెచ్చరిక అయితే ఇవ్వాలి. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7కి స్టార్ట్ అవ్వబోతుందని. ఎందుకంటే మర్చిపోయినట్టు పోస్ట్లే కానీ కౌంట్ డౌన్ వీడియోనే కానీ ఏదైతే పెట్టట్లేదు వాళ్ళైతే. సోది లేకుంటే ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే స్టార్టింగ్లోనే మాట్లాడుకుందాం. ఒక బాయ్స్ గురించి అయితే చెప్పాను కదా, ఇద్దరు బాయ్స్ అయితే కొత్తగా ఉన్నారు వాళ్ళని. అందులో వచ్చేసి ముఖేష్ గౌడ. బాస్ స్టార్ మా ఛానల్ వస్తుంది కాబట్టి చాలామంది ఆడియన్స్ అయితే పిక్చర్లు అయిపోతారు ముఖేష్ గౌడ్ అని బిగ్ బాస్ సీజన్ 9లో చూస్తే. ఎందుకంటే ఇతను ఒక సీరియల్ తర్వాత ఏ సీరియల్లో జాయిన్ కాలే, ఏ సీరియల్ తీయలే, ఇంకా ఓన్లీ స్టార్ మా పరివార్ షోకి అక్కడక్కడనే వచ్చిండే. కానీ ఈ మధ్య దాంట్లో కూడా ఎక్కడ కనబడలే. కానీ రీసెంట్గా 2-3 షోస్ నుంచి ముఖేష్ గౌడ స్టార్ మా ఛానల్కి వస్తుండు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇతనైతే బిగ్ బాస్ సీజన్ 9కి అయితే వస్తున్నాడు. ఇతనిది అయితే 99% కన్ఫర్మ్, ఇతనైతే వస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ 9. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమానియల్. ఇతనికైతే ఫుల్ హైప్ ఉంటుంది స్టార్ మా ఛానల్లో. ప్రతి షోలో ఉంటాడు, ఏ షోలో ఉన్నాడు అనేది అయితే లేదు, ప్రతి షోలో ఇతనైతే కనిపిస్తాడు. కుక్ విత్ జాతరత్నాలు కానీ, కేబీకేజే కానీ, లేకపోతే నార్మల్గా స్టార్ మా పరివార్ షోలే కానీ, లేకపోతే పండగలు వచ్చే ఫెస్టివల్ షోసే కానీ, అన్నిట్లలో ఇతనైతే ఎంటర్టైన్మెంట్ అంటే సేమ్ ఈక్వల్గా ఉంటుంది. శ్రీముఖి ఇంకా అవినాష్ వీళ్ళతో పాటు ఈక్వల్గా అయితే ఎంటర్టైన్ చేస్తుంటాడు ఇతనైతే. సో ఇతను కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, సూపర్గా అయితే ఆడతాడు. ఇతని గురించి అయితే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్ 9లో చూడడం. తనుజ గౌడ్ అని చాలామంది కన్ఫర్మ్ కాలేదంటారు, కానీ కన్ఫర్మ్ అయింది. నా టీవీకి దూరమైన చాలా రోజులైంది. ఈమె అయితే ఫస్ట్ అయితే జీ తెలుగులో అయితే వస్తుండే ముంద బంగారం సీరియల్ అని. మన స్టార్ మా ఛానల్లో కార్తీక దీపంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆ కాలంలో జీ తెలుగులో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సీరియల్కి. ఆ సీరియల్లో ఈమె హీరోయిన్ సృష్టి వర్మ. తెలుగు వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమైతే తెలుసు, ఎందుకంటే కాంట్రవర్సీ అలాంటిది. ఈమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బిగ్ బాస్ హౌస్లో చూడడం. ఈమెకున్న ఫెయిర్లెస్ బయట కాంట్రవర్సీలో ఎలా చూపెట్టిందో అది కూడా బిగ్ బాస్ హౌస్లో చూపెట్టిందంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఆట మాత్రం. అండ్ ఇంకొక మంచి డాన్సర్ కూడా మనకు అందరికి తెలిసిందే. ఈమె వచ్చేసి 100% కన్ఫర్మ్, తప్పకుండా అయితే ఈ సీజన్కి అయితే రాబోతుంది. భరణి శంకర్. ఇతను చాలా తక్కువ మందికి తెలుసు, కాకపోతే ఇతనికైతే చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. బాహుబలి యాక్టింగ్ చేసిండు, ఇంకొక సినిమాలో కూడా ఉన్నాడు. ఇతనికి వెల్ నోడ్ నెట్వర్క్ అయితే ఉంది, మంచి నెట్వర్క్ అని చెప్పాలి. సో ఇతను కూడా మంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్, ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా. ఇతను కూడా 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్. రాము రాథోడ్. ప్రెజెంట్లా ఇతనికి వచ్చిన సాంగ్స్ వ్యూస్కి మన తెలుగులో ఉన్న మూవీ సాంగ్స్ వ్యూస్ కూడా కొన్ని మూవీ సాంగ్స్కి లేవు, అంత వ్యూస్ ఉన్నాయి ఇతను ఒక ఫోక్ సాంగ్కి. హిందీ కాదు, తెలుగు కాదు, ఇంగ్లీష్, ఎక్కడ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన సాంగ్ అది, రాను బొమ్మాయికి రాను సాంగ్. అలాంటి సాంగ్కి ఇతనే పాడిండు, ఇతనే కొరియోగ్రాఫర్, అంతా ఇతనే ఆ సాంగ్కి అయితే. ఆ సాంగ్స్ తర్వాత చాలా వచ్చినాయి, ఇంతకుముందు కూడా చాలా ఉన్నాయి. చాలా ఫేమస్ సాంగ్స్ అన్నీ ఫోక్ సాంగ్స్లో తెలుగులో కొన్ని ఇనేవే ఉన్నాయి. సో ఇతను కూడా చాలా మంచి డాన్సర్, చాలా మంచి ఒక హార్ట్ఫుల్ పర్సన్. మనం డీ జోడీలో చూసాము, అక్కడక్కడ షోస్లో కూడా చూసాము. సో ఇతను కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్, మంచి హైప్ ఉన్న కంటెస్టెంట్. ఈ ఫోటో చూడగానే వాళ్ళకన్నా గుర్తుకొచ్చింది ఈ మోరో. సో చాలామందికి అయితే తెలియదు అనుకుంటాను ఇప్పటి కాలం మనుషులకి. ఎందుకంటే లాహిరి 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 అని ఒక సాంగ్ అయితే ఉంటుంది, ఆ సాంగ్లో హీరోయిన్ ఈమెనే. అప్పట్లో ఆ సాంగ్ మంచి ట్రెండ్. ఈమె పేరు వచ్చేసి అంకిత జావిరి. ఈమెనైతే అప్రోచ్ అయ్యారంట, ఇంకా సైన్ అయితే చేయలేదు. సైన్ చేస్తే తప్పకుండా కింద కామెంట్లో రాస్తాను, చూడండి. అందరికి అర్థమైనట్టుంది. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఇతనైతే 100% కన్ఫర్మ్, ఇతను కూడా ఈ సీజన్కి అయితే రాబోతుండు. ఇతన్ని ఈ సీజన్లో ఎందుకు తీసుకురో చిన్న డౌట్, ఎందుకంటే అంత యాక్టివ్లోడు ఎక్కడ సోషల్ మీడియాలో. కానీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చిండు, ఎందుకంటే అతను ఒక మీమ్స్ అప్పటికాల మూవీస్లలో సూపర్గా ఉంటాయి, ఇప్పటికీ నవ్వుకుంటాం ఆ సీన్స్ని చూసి. సో ఇతనైతే బిగ్ బాస్ చూడాలనుకుంటున్నాను. మొత్తానికైతే 8 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. ఇందులో ఒక్కరైతే డౌట్, అనిత అనే గారు. ఆమె అయితే కొంచెం డౌట్ అయితే ఉంది, ఎందుకంటే ఆమె ఇంకా సైన్ అయితే పెట్టలేదు. కానీ ఇంకా ఒక ఇద్దరైతే డౌట్, వాళ్ళు కూడా వాళ్ళంటే శివ్ కుమార్, ఇంకొక ఆమె వచ్చేసి అలేక చిట్టి పికల్స్లో రమ్య. అలేక చిట్టి పికల్స్ వీళ్ళు వస్తారే అని అసలు చాలామంది అంటారు. ఈమె బిగ్ బాస్ రాకముందు నుంచి అందరు డబ్బు కొడుతారు, వీళ్ళు వస్తారని. కానీ ఇంతవరకు ఆమె కన్ఫర్మ్ లిస్ట్లోకే ఎందుకు రాలేదంటే ఆమెకి ఇంట్రెస్ట్ లేదో ఏం లేదో తెలియదు, కానీ
ఆమెకైతే లేరు. 2-3 కంటెస్టెంట్స్ అయితే కన్ఫామ్ సీక్రెట్గా అయితే ఉంచబోతుంది ఈ సీజన్లో. వాళ్ళిద్దరిట్లలో ఇద్దరు, ఒకరు గర్ల్, ఇద్దరు బాయ్స్ అయితే ఉండబోతున్నారు. మీ అందరూ షాక్ అవుతారు వాళ్ళని అక్కడ నుంచి చూసి. సో నాకు కానీ తెలిస్తే నేను తప్పకుండా మీకు షార్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో తెలుసుకోవాలనుకుంటే హైప్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం.